Welcome everyone. Unboxing Dyson V8 vacuum cleaner. తెలుగులో డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్స్ మీద అసలు వీడియోసే లేవు. ఇది ఫస్ట్ వీడియో. అన్బాక్స్ చేసేద్దామా? ఇది క్విక్ స్టార్ట్ గైడ్. ఇది నెక్స్ట్ ఇవన్నీ అటాచ్మెంట్స్ వస్తున్నాయి 1 by 1 మనకి. ఇది ఏంటంటే వాల్ మౌంట్. ఇది నెక్స్ట్ వచ్చి ద చార్జర్. వావ్, ఇది మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది చూడండి, సింపుల్గా ఉంది. ఇది అంటే కార్ చేసుకోవచ్చు, సోఫాలు చేయొచ్చు దీంతో వ్యాక్యూమ్. ఇది ఏంటంటే మూలల్లో కానీ కార్నర్స్లో కానీ దుమ్ము ఉంటే చేసేది. ఇది కూడా మన సోఫాల్లో చేయొచ్చు, కార్లో చేయొచ్చు, గోడ కార్నర్స్లోకి చేయొచ్చు. ద మెయిన్ వన్ ఇది. సో ఇట్లా ఫ్లోర్ మీద వెళ్తుంది. ఇది యాక్చువల్లీ దీన్ని వచ్చి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్లో ఇస్తాడు, కానీ చాలా సింపుల్. ఇది చాలా అటాచ్మెంట్స్ వచ్చాయి ఈ డైసన్ V8 version 2లో. అంటే ఇది చాలా అప్డేటెడ్ V8 వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట డైసన్ వాడి నుంచి. ఇది రకరకాల అటాచ్మెంట్స్ ఇచ్చాడు. ఎక్కడ దుమ్మున్నా సరే మొత్తం బయటికి వెళ్ళిపోవడం ఖాయం దీంతో. బ్యాటరీ కూడా ఉంది. ఇది మెయిన్ మోటార్. సక్షన్ చూడండి, ఇది మామూలు సక్షన్. ఇది సౌండ్ మ్యాక్సిమం సక్షన్తో అట్లా వస్తుంది, చాలా హైలో వస్తుంది. ఇది బిట్స్ అండ్ పీసెస్ అన్ని మనం అటాచ్ చేయడం ఎలాగా అనేది కూడా చూపిస్తాను మీకు. మరి ఇది ఎందుకు, ఎలా వాడతారు ఏంటి అనేది మాత్రం చూడాలి. ఇది ఇంకోటి కూడా ఇచ్చాడు. ఇవి అవ్వట్లేదు. ఇవి ఎన్ని వచ్చాయి, చాలా వచ్చేసినట్టు అటాచ్మెంట్స్. మామూలుగా జనరల్గా ఏంటంటే ఇవి ఒక్కొక్కటి మనకి వేరే వేరే పర్పస్ కోసం, క్లీనింగ్ కోసం వాడే అటాచ్మెంట్స్. ఇవి ఒక్కొక్కటి కూడా $50 పైన ఉంటాయి. అమౌంట్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇట్లా వెళ్తుంది అన్నమాట. యాక్చువల్లీ ఇది వాల్ మౌంట్ చేసేసుకుంటే వ్యాక్యూమ్ క్లీనర్ని ఇన్ అండ్ అవుట్ చేసుకోవడమే. ఒకసారి చూడండి, మొత్తం ఇవి పార్ట్స్. ఏదో ముక్కలుగా వేస్తే వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? చాలా సింపుల్ ఇవన్నీ అటాచ్ చేసుకోవడం. సో మొత్తం కలిపి ఇవి 7 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఇచ్చాడు. ఫోన్లో ఐఫోన్ ఎలాగో వ్యాక్యూమ్ క్లీనర్స్లో డైసన్ అలాగా. ఎందుకంటే వాడు ఫైనెస్ట్ టెక్నాలజీని వ్యాక్యూమ్ క్లీనర్స్తో ఇంటిగ్రేట్ చేశాడు. వీటిలో సౌండ్ అనేది అసలు ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది. వీటిని ఎలా అటాచ్ చేస్తున్నాం చూస్తున్నా. ఇది వచ్చి క్విక్ అన్నట్టు. నేను కార్లో సీట్ క్లీన్ చేసుకుంటున్నా, దుమ్ము పోవాలి. ఇది డైరెక్ట్గా దీన్ని పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకా మూలల్లో చేయాలి, నేను నాకు ఇంకా వంగాలి ఇది అనుకున్నప్పుడు మనం ఇది రకరకాలుగా ఇస్తున్నాం. ఇప్పుడు ఇది కదా. సో ముందు V7 అనే మోడల్ వాడేవాడిని. అయితే దాంతో ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చింది. లక్కీగా ప్రొడక్ట్ కేర్ అనేది ఒకటి ఉందన్నమాట. అది నేను తీసుకోవడం మంచిదే అయింది. ఉండడం వల్ల ఏమైందంటే నేను షాప్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు దాన్ని నాకు వేరే కొత్తది ఇస్తా అన్నారు. సో నాకు సేమ్ మోడల్ వద్దు, వేరేది కావాలని చెప్పి ఇది కొంచెం అడ్వాన్స్గా ఉందని ఇది తీసుకున్నాను. ఇందులో నాకు అల్టిమేట్గా నచ్చింది ఏంటంటే అటాచ్మెంట్స్లో ఇదొకటి. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఎంత ఉందంటే ఆస్ట్రేలియా మార్కెట్లో $650 ఉంటుంది. ఇది చాలా సింపుల్, ఈజీ టు క్యారీ. అది సవ్యసాచి లాగా మనం ఇట్లా తిప్పేసి మరీ చేయొచ్చు దీంతో. వ్యాక్యూమ్ ఏ మూలకైనా చేయొచ్చు. కార్డ్లెస్, సక్షన్ పవర్ చాలా ఉంది. నెక్స్ట్ వీటిలో ఉన్న ఈ బ్రష్ యాక్చువల్గా రొటేట్ అవుతూ, సో ఇది రొటేట్ అవడం వల్ల చిన్న చితక హెయిర్ దగ్గర నుంచి చాలా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ దాకా మొత్తం లాగేస్తుంది. ఇది అది దీని ఫీచర్స్, దీని అసెంబ్లింగ్, అన్బాక్సింగ్ గురించిన విశేషాలు మరో వీడియోతో తొందరలో కలుద్దాం. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.